రండి రండి. ఏంటి సార్ మీ ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం సింపుల్ గా గుళ్ళో కానిచ్చేస్తున్నారు? బాగా డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే మాత్రం ఏంటండి ఉపయోగం? ఆ డబ్బుతోనే వాళ్ళకు ఫ్లాట్ తీసుకున్నారు, అది కూడా రెడీ అయింది. ఓ అయితే అందరూ షిఫ్ట్ అవుతున్నారనమాట? లేదండి, కొత్త కాపురం కొన్నాళ్ళు ఇద్దరిని ఒంటరిగా ఉండనిద్దాం. కనీసం గృహప్రవేశానికన్నా పిలుస్తారా లేదా? ఊరుకోండి సార్, దానికి ఓ లిటిగేషన్ ఉంది, కోర్టులో కేసు నడుస్తుంది. ముందు అది క్లోజ్ అవ్వాలి, ఫ్లాట్ చేతికి రావాలి. పదండి రావే. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేనో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం మాంగళ్యం ఆంటీ పిల్లోస్ లోపలున్నాయమ్మా. అక్కడ ఉంటే ఇంత కన్వెంట్ ఉండేది కాదురా. అయినా ఈ తెల్ల పెట్టుకుని రేపు కొట్టుకు వెళ్ళాలి. నాళ్ళయిందిరా ఇలా చూసి. ఎలా చూసి? ఏమో నాకేం తెలుసు. ఏం బాబు పడుకోలే? దానికే అమ్మా. ఏంట్రా? అది కాదు, ఇంట్లో ఎంతమంది? మీ నాన్నే హోటల్లో ఎందుకు డబ్బు దండగని ఇలా అందరినీ ఇంట్లోనే ఉండిపోమన్నారు. మరి నేను పైకెళ్ళి పడుకో వెళ్ళు. ఫస్ట్ నైట్ నీకు ఇది ఫస్ట్ నైటా? చీర చాలా బాగుంది కదా? బాగుంది, మంచి సెలక్షన్. బాబు రండి, మాతో కలిసి పడుకోండి. మీతోనా? అబ్బా ఫోన్ చేస్తుండు. ఓ 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అంత తొందర? అయ్యో తొందర ఏం కాదు గానీ నేను వెళ్ళక తప్పదండి. ఉండొచ్చు కదా మావయ్య. రేపే సింగపూర్కి వెళ్ళాలమ్మా. ఏమొకటి అసలు దగ్గర చూసుకోకపోతే ఈ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేయలేమండి. సరే వస్తాం, ఇంకోసారి వస్తాం. జాగ్రత్తగా. ట్రాఫిక్ అందరండి ఇలా బాబు. అమ్మా సరే. డ్రైవర్ ఎంతమందా? వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళాలి, నేను ఎప్పుడు? హాయ్ అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అరే నేను ఎక్కడికే వెళ్తాను, మీ నాన్న ఏంటంటే అమావాస్యకో పౌర్ణానికో తప్ప పిలవడు. ఎలాగో వచ్చాను కదా, 4 రోజులు ఉండి సిటీ మొత్తం తిరిగి చూసి ఆ తర్వాత వెళ్తాను. ఇలారా? కృష్ణ నానా రారా, ఇదిగో. ఏనా ఇది? నీకు తులసికి హనీమూన్ టికెట్స్, హోటల్, ఫ్లైట్ డీటెయిల్స్ అన్ని అందులో ఉన్నాయి. వెళ్ళి ఓ 4 రోజులు సంతోషంగా గడిపండి. 4 రోజులా? 4 రోజులా? కాఫీ. థ్యాంక్ యూ. ఏమైంది నీకు? ఏమైంది? నువ్వు హ్యాపీగా లేవు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలి? నీ మొహం చూస్తే తెలిసిపోద్ది. ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నావు అంతే. అలా ఏం కాదు. 5 years కలవకూడదు, మాట్లాడకూడదు, నీ స్టడీస్ని డిస్టర్బ్ చేయకూడదు, ఇవన్నీ రూల్స్ పెట్టారు. ఈ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా.
నువ్వేంటంటే అర్జెంట్గా ఏదో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నట్టు చేసుకున్నావు. బట్ మనం ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు. నువ్వు అన్నీ మర్చిపోగలవేమో గాని నేను మర్చిపోలేను. ఏది మర్చిపోలేను. మనకిప్పటికీ ఓ పాపో బాబు ఉండేవాళ్ళు. తనకిప్పటికీ 5 ఏళ్ళు ఉండేవి. ఆ మొహాన్ని నేను చూడకుండానే అంత అయిపోయింది. రాజు, ఇంటికి వెళ్ళట్లేదా? మీ నాన్నగారు మిమ్మల్ని ఇంటి నుంచి కొత్త ఇంటికి తీసుకెళ్ళమన్నారు. జస్ట్ మినిట్. హలో కృష్ణ, ల్యాండ్ అయ్యారా? వచ్చానన్నా. నీకు గుడ్ న్యూస్ రా. ఏంటన్నా? ఆ ఫ్లాట్ మీద వేసిన కేసు మనం గెలిచాం. కేసు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు అట్నుంచి అట్టే కోడల్ని తీసుకుని కొత్త ఇంటికి వెళ్ళు. కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి. మరి మీరు? నేను మీ అమ్మ వీకెండ్ లో వస్తాం. ఓకే నాన్న. ఓకే, బాయ్. అబ్బా, మొత్తం ఫర్నిష్ చేశారు. ఎక్సలెంట్, సూపర్గా ఉంది కదా. పాపం మా నాన్నే కొంచెం కొంచెం సేవింగ్ చేసి మన కోసం ఈ ఫ్లాట్ కొన్నారు. ఏంట్రా మ్యారేజ్ చాలా సింపుల్గా కానిచ్చారు అని ఫీల్ అయ్యాను. కానీ అదంతా మన మంచి కోసమని ఇప్పుడు అర్థమైంది. సి వాట్ హి హస్ డన్. అబ్బా, వ్యూ చాలా బాగుంది కదా. నీ కోపం ఎవరి మీద? నా మీద లేకపోతే నాన్నగారి మీద? నీకు తెలీదా అది నా డెసిషనా? నాకు కూడా ఎంత బాధగా ఉండిందో తెలుసా, ఎంత ఫీల్ అయినా తెలుసా. అయినా అదే గుర్తు తెచ్చుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం? లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. తులసి, నువ్వు హ్యాపీగా ఉండాలి. దానికి నేనేం చేయడానికి రెడీ. దేవుడు మనకి దియాలంటే ఒకరు కాదు, 2 పిల్లల్ని ఇస్తాడు. లైఫే బిజీ అయిపోద్ది. నువ్వు నేను మాట్లాడుకోవడానికి కూడా టైం సరిపోదు. ఇది మన టైం. దీన్ని వేస్ట్ చేయడానికి నేను రెడీగా లేను. మనం హ్యాపీగా ఉండాలనే కదా మనల్ని ఒంటరిగా వదిలేశారు. మరి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇది మన డ్రీమ్ హౌస్. నువ్వు చూస్తూ ఉండు, దియా ఇంట్లో మళ్ళీ పుడుతుంది.
తను ఇల్లంతా పరిగెడుతుంటే పట్టుకునే కలిసిపోవాలి మనం. మిస్సెస్ తులసి, జోలాలి తమ్ముడు, వెళ్ళి మీ నాన్నతో చెప్పు, మూర్తి బెయిల్ మీద వచ్చాడని చెప్పు, తనకి మనశ్శాంతి లేకుండా చేస్తానని చెప్పు. వాడి సైట్కి బిల్డర్. అనుకున్న ప్రకారం డబ్బులు ఇచ్చేసాం. ఈలోగా ల్యాండ్ వాల్యూ పెరిగింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైంది, ఇంకో 25 లక్షలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని బెదిరించాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు వేశాను. నువ్వేం కంగారు పడకు, రేపు ఏసీపీని కలిసి జరిగింది చెప్తాను, ఆయనే చూసుకుంటాడు. ఎందుకు నాన్న మళ్ళీ వాడితో గొడవలు? డబ్బులు ఇస్తే సరిపోద్ది కదా. ఇచ్చి ఇలాగే అందరూ వాడికి భయపడి వాడు అడిగినంత ఇచ్చేస్తే మళ్ళీ అడగడానికి గ్యారంటీ ఏంటి? అయినా నేను చూసుకుంటానంటున్నాను కదా. అది కాదు నాన్న, ఏదో ఒక స్టేజ్ లో మన ఇష్యూ క్లోజ్ చేయాలి. మావయ్య, అరే రే రే రామ్మరా. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. హాస్పిటల్ వర్క్ అయిపోయిందా? ఆంటీ రాలేదా? నేను వచ్చింది కూడా కనుక్కోలేదు. వీడు అర్జెంట్గా మాట్లాడు. కృష్ణ, కాఫీ ఇచ్చావా? ఏదో మాటలో పడి. ఒక్క నిమిషం తీసుకో. అమ్మా తులసి, ఇప్పుడు అదేం వద్దమ్మా. ఈ సండే ఆంటీని కూడా తీసుకొస్తాలే. వస్తాను రా, వెళ్ళొస్తానమ్మా.